నమస్తే సాయిరామ్. ఈరోజు బాబాగారి సందేశం అండి. బిడ్డ, నీలో నేను ఉన్నాను అని నిరూపించే 2 సందర్భాలు నీకు తెలియచేస్తాను. ఇప్పుడైనా ఇది విన్న తర్వాతైనా నీ కన్నీరు అనేది తుడుచుకో. ఎప్పటికీ కూడా నీ కంటి నుంచి కన్నీరు కార్చకు అని బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఎందువల్లనంటే మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం బాబాని నిందిస్తూ ఉంటాం. బాబా మీరు చూస్తూనే ఉన్నారు నా సమస్యని, అయినా సరే ఇంకా సమస్యని తీర్చడం లేదు అని మనం అడుగుతూ ఉంటాం. కానీ అండి, బాబా ఎందుకు తీర్చడం లేదు, అందులో అసలు బాబా మనతో ఉన్నారా లేదా అని ఒక్కొక్కసారి సందేహం అనేది కూడా వస్తుంది. ఆయన చెప్పే 2 సందర్భాలు ఏంటి అని అంటే అండి, ఎప్పుడు కూడా అండి బాబాతో మాట్లాడాలని మనం గుడికి వెళుతూ ఉంటాం. బాబా మనలో ఉన్నారా, అసలు బాబా మనం చెప్పే మాటలు వింటున్నారా అని తెలియచేసే మొదటి సందర్భం ఏంటి అని అంటే, ఏదైనా ఒక గుడికి వెళ్ళినప్పుడు కానీ, ఆయన మీద ఒక కోపం ఉన్నప్పుడు కానీ, మనం మాట్లాడకుండా ఉన్నప్పుడు ఆయన్ని చూడంగానే, ఒక గుడిలో కానీ బయట ఎక్కడైనా కనిపించినప్పుడు చూడంగానే మన కంటి నుంచి నీరు అనేది కారవడం, అంటే మనకి తెలియకుండానే ఏడ్చేస్తూ ఉంటాం. మనకి ఎవరో బాగా దగ్గర కావాల్సిన వాళ్ళు మనకు కనపడ్డారని, ఆయనతో అన్నీ చెప్పేసుకోవాలి, చెప్పి ఎడవాలని అనిపించే ఒక ఆనంద బాష్పాలు అనేవి మన కంటి నుంచి రావడం అనేది మనం గమనిస్తాం. అలాంటి సమయంలో బాబా మనతో ఉన్నారనే మనం అనుకోవచ్చు. అలా ఉండబట్టే కదా ఆనందంతో మన కంటి నుంచి కన్నీరు రావటానికి. ఇంకా రెండో విషయం ఏంటి అని అంటే, మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ముందుగానే వెళ్ళి నిలబడుతూ ఉంటారు. ఏదైనా ఒక ఫోటో రూపంలో కానీ, ఒక విగ్రహం రూపంలో కానీ, మనం వెళ్ళే ప్రతి చోట కూడా అయ్యో ఈరోజు బాబాని దర్శించుకోలేదే, బాబాతో చెప్పలేదే అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ వెళ్ళే ప్రతి చోట కూడా ఆయన గమనించడాన్ని బట్టి ఆయన మనతోటే ఉన్నారు అని అనుకోవచ్చు.